స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతానికి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు కూడా వస్తున్నారు. ఇక్కడ 51 అడుగుల విగ్రహము ఇక్కడ అమ్మవారి కొలువు తీరడంతో కూడా భక్తులు కూడా ఒక తన్మయత్వ స్థితిలోకి వెళ్తున్నారు. అమ్మవారి పూజలు అంటేనే ఒక నిష్టగా ఉంటున్నారు. అట్లాంటప్పుడు వరంగల్ ప్రత్యేకతను చాటుకుంటూ కూడా 51 అడుగుల విగ్రహాన్ని చూడడానికి కూడా చుట్టుపక్కల హనుమకొండ నుండే కాకుండా ఇటు వరంగల్తో పాటు కాజుపేట, ట్రై సిటీస్ నుండి కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా అక్కడ ఒక వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో అమ్మవారిని చూడడానికి కూడా చాలా మంది వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు అమ్మవారిని ఇంత పెద్ద 51 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని చూస్తున్నా మీకు ఏమనిపిస్తుందమ్మా? ఒక అనుభూతి అనిపిస్తుంది అమ్మవారిని చూసే వరకు. వరంగల్లో ఇప్పుడు 51 ఫీట్ల అమ్మవారిని పెట్టే వరకు మాకు మంచిగా అనిపిస్తున్నదండి. మేము కూడా 9 సంవత్సరాల నుండి దీక్షలో ఉంటున్నాము. ఇప్పుడు మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినాము ఇక్కడికి. అమ్మవారిని చూసే వరకు కొంచెం వైబ్రేషన్స్ లెక్క ఇట్లా ఇప్పుడు మాట్లాడుతుంటే ఇట్లా అనిపిస్తుంది నాకు. మంచిగా అనిపిస్తుందండి. ఇంత పెద్ద విగ్రహం ఇప్పుడు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూసడం. అందుకనే కొంచెం సంతోషంగా ఉన్నది. బాగా అనిపిస్తుందండి. మాకు కూడా బాగా అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ బాగా అనిపిస్తుంది. అవ్వాడలా మేము కూడా పెడతాం. పెద్దదే 9 సంవత్సరాల కానించి వెళ్ళి మేము దీక్షతోటే ఉంటాం. ఓకే, ఇక్కడ వీళ్ళు కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కూడా పెద్ద విగ్రహాలే పెట్టుకొని చేసుకుంటారు. కానీ అమ్మవారి ఇంత పెద్ద విగ్రహం ఉంది కాబట్టి చూడడానికి వచ్చారు. అంటే నవరాత్రి ఉత్సవాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంత పెద్ద విగ్రహం ఉండడం పట్ల కూడా భక్తి తన్మయత్వంతో కూడా ఇక్కడ ఓలలాడుతున్నటువంటి పరిస్థితి. మామూలుగా అమ్మవారి శక్తి అంటేనే అది చూడడానికి కూడా కళ్ళు చాలవు. ఆ పూజ నిష్ఠ విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 9 రోజుల పాటు నియమ నిష్టలు ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన ఉత్సవాలకి ఈ ఉత్సవాలకి తేడా ఏంటంటే ఈ నవరాత్రి ఉత్సవాల్లో కూడా ఖచ్చితంగా ఒక ప్రాతకాలమే లేచి ఒక షోడశోపచార పూజలతో పాటు అమ్మవారి ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి కాబట్టి ఒక నిష్ఠతోటి ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసిన తర్వాత ఎంతో తన్మయత్వానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రం అంటే వరంగల్లో ఒక ప్రత్యేకత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాకతీయ సామ్రాజ్యం తర్వాత కళలు, కట్టడాలకు ప్రఖ్యాతి పొందినటువంటి వరంగల్ నగరం ఏ ఉత్సవాలు జరిగినా అందులో ప్రత్యేకతను సాధించడంలో వరంగల్ ప్రత్యేకత వేరని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతానికి వరంగల్లో ఇక్కడ అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారితో పాటు ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ హనుమకొండ రెడ్డి కాలనీలో 51 అడుగుల అతిపెద్ద మట్టి విగ్రహాన్ని కూడా అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రత్యేకత చేస్తూ ఇది 9వసారి కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి రెడ్డి కాలనీలో జరుగుతున్నటువంటి అమ్మవారి విగ్రహాల ప్రత్యేకత ఏంటనేది మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇంత పెద్ద 51 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని చూసి తరించడమే కాదు ఒక తన్మయత్వానికి కూడా లోనవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఒకసారి మనం అమ్మవారి విగ్రహ ప్రత్యేకలు ఏంటో తెలిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. నిర్వాహకులతో మనం మాట్లాడదాం. వచ్చేటువంటి భక్తులు ఎట్లాంటి ఆలోచనలు వాళ్ళకి కలుగుతున్నాయి అమ్మవారి విగ్రహాన్ని చూసిన తర్వాత మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ 16వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా రెడ్డి కాలనీలో మొట్టమొదటిసారిగా 51 అడుగుల దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడ ట్రై సిటీస్ అంటే కాజీపేట, హనుమకొండ, వరంగల్ నుండి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అసలు బతుకమ్మ పండుగ అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలు అంటేనే తెలంగాణలో ఒక ప్రత్యేకంగా ఉంటుంది. దసరా ఉత్సవం అంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సద్దుల బతుకమ్మ, దసరా మరియు దీపావళి శుభాకాంక్షలుగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంత ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క రోజు అంటే 9 రోజుల పాటు 9 పూజా ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ సోమవారం నుండి మొదలు పెడితే ఇక్కడ మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అవతారంలో, తర్వాత శ్రీ గాయత్రి మాతగా, తర్వాత శ్రీ అన్నపూర్ణాదేవిగా, కాత్యాయని దేవిగా, ఈరోజు పంచమి అలాగే శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో కూడా అమ్మవారు దర్శనమిస్తున్నారు. తర్వాత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, అలాగే మహాచండి దేవి, అలాగే శ్రీ సరస్వతి దేవి, శ్రీ దుర్గాదేవి, తర్వాత శ్రీ మహిషాసుర మర్దిని దేవి, అలాగే చివరిగా గురువారం రోజు ఇక్కడ విజయదశమి ఉత్సవాలు ముగింపు అయ్యే రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఇప్పటి వరకు భక్తులు కూడా అమ్మవార్ల రూపాలను తలుచుకుంటూ కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అమ్మవారిని చూడడానికి కాకుండా భద్రకాళికి కూడా చాలామంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రెడ్డి కాలనీలో 51 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి విషయం తెలుసుకున్నటువంటి భవానీ మాలలు ధరించినటువంటి భక్తులు కూడా
కూడా ఇక్కడికి వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ అమ్మవారిని చూసిన తర్వాత వాళ్ళ ఎలాంటి తన్మయత్వానికి లోనవుతున్నారు మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. భవాని, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది గోదావరి కని, రామగుండం, పెద్దపల్లి డిస్టిక్. మాకేందంటే మేము ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసేవారికి మాకు అమ్మవారిని చూడాలనే అతిథితో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసేవారికి మాకు జన్మ ధన్యమైంది. అమ్మవారికి మాకు ఒక అద్భుతంగా కనబడ్డది. చాలా సంతోషం అనిపించింది భవాని. అసలే అమ్మవారి మాలలు, భవానీ మాలలు ధరించాలంటేనే కొంత నిష్ఠతో ఉంటా ఉంటారు. ఇది పరంపర కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యంలో ఒక తన్మయత్వ స్థితిలో ఎప్పటికీ ఉంటా ఉంటారు. అట్లాంటప్పుడు ఒకేసారి ఇంత పెద్ద అమ్మవారి రూపం ధరించిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఊళ్ళే భవాని మాకు ఇక్కడ పెట్టినలే అదే చూద్దామని ఒక ఆశతోటి ఇక్కడికి వచ్చి చూసి ఒక జన్మ ధన్యమైంది. అమ్మని చూడే వరకు మాకు ఏంటంటే 51 ఫీట్ల విగ్రహం అంటే ఎప్పుడు చూడలేము మేము. అట్లా ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది స్వామి? సూపర్, బాగుంది, చాలా బాగుంది. చాలా సంతోషం అనిపించింది. అమ్మవారు చూస్తే మాకు ఇక కొంచెం చాలా బ్రహ్మాండంగా అమ్మవారిగా ఒక విధంగా మాకు కనువిప్పు కలిగింది. అట్లా దీన్ని ముఖ్యంగా చూడడానికి వచ్చాము. ఈ విగ్రహాన్ని వచ్చాము. బాగుంది. ఓకే, ఇక్కడ అమ్మవారిని చూడడమే కాదు, చూసినటువంటి వాళ్ళ మనసు కూడా గతంలోకి అమ్మవారిని చూసిన తర్వాత ఒక ఆధ్యాత్మిక అనుభూతి అయితే మనకు కలుగుతుంది. వచ్చేటువంటి భక్తులు కూడా ఒక తన్మయత్వంతో ఇక్కడ సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఇక్కడ వచ్చినటువంటి వారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చూసింది కూడా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూసిన తర్వాత ఇక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఒక ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. స్వామి, ఇక్కడ ఇంత పెద్ద విగ్రహాన్ని మనం ఏర్పాటు చేయాలంటే మామూలు విషయం కాదు. అసలు అమ్మవారి ఉత్సవాలు, నవరాత్రులు చేయాలంటేనే ఎంతో నిష్ఠతోటి చేయాల్సినటువంటి పని ఉంటుంది. కానీ ఇక్కడ ఇంతమందితోని సమన్వయం చేయడము, ఇంత పెద్ద విగ్రహాన్ని చేయడము, అది కూడా మీరు 16వసారి కూడా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఈ నిర్వహణ చాలా కష్టం అయినప్పటికీ కూడా చాలా ఇష్టంతో మీరు చేస్తున్నట్టుగా మాకు మీ నిర్వహణ అలాగే ఒక క్రమశిక్షణ పద్ధతి పాటిస్తుంటారని మాకు అర్థమైపోతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది స్వామి ఈ నిర్వహణ గురించి మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందండి. మా రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వారికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇట్లా ఇంకా ముందు కూడా మేము నిర్వహించుకోవాలని అనుకుంటున్నామండి. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు చాలామంది వస్తున్నారు. డే అండ్ నైట్ 24 అవర్స్ అమ్మవారి దర్శనం కల్పిస్తున్నాము. అందరికీ వాటర్ ఫెసిలిటీస్ కానీ, తీర్థప్రసాదాలు కానీ క్యూ పద్ధతిలో చాలామంది వస్తున్నారు. గోదావరి నుంచి మళ్ళీ పోతే బెల్లంపల్లి నుంచి, మంచిర్యాల నుంచి, కొత్తగూడెం నుంచి, పాల్వంచ నుంచి, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు ప్రజలు. మాకు ఈ రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్స్ వారికి అందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఇది మేము 16వ సంవత్సరం తెలంగాణలోనే మొట్టమొదటిసారి 51 ఫీట్ల అమ్మవారిని ప్రతిష్టాపించడం మా అదృష్టం. మా రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అందరికీ చాలా అదృష్టం అండి. మాకు చాలా సంతోషం అండి. స్వామి, ఇప్పటి వరకు అతిపెద్ద విగ్రహాలు నిర్వహించడంలో ఖైరతాబాద్ గణపతి ఇక్కడ టాప్లో ఉంటుంది. దానికి ఇక ఎవరు పెట్టింది పేరు అనేది లేదు. అట్లాంటిది అమ్మవారి విగ్రహాలకు వచ్చేసరికి కూడా ఇంత పెద్ద అమ్మవారి విగ్రహ చరిత్ర, అది క్రెడిబిలిటీ మొట్టమొదటిసారి మీకే దక్కిందని అనుకోవచ్చు. అట్లాంటప్పుడు నిర్వహించడం అనేది చాలా మీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కూడా చేస్తున్నారు కదా. ఈ నేపథ్యంలో అమ్మవారిని ఇక్కడ ఉత్సవాలు కూడా ఒక సిస్టమేటిక్గా చేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు మీకు ఈ నిర్వహణ ఖర్చు కానీ చాలా ఎక్కువ మొత్తంలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద విగ్రహము ఏర్పాటు చేయడము, దీని వెనుక ఆంతర్యం ఏంటి, అసలు మీకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి? చెప్పండి. మాకు ఖర్చు దాదాపు 35 లక్షల దాకా ఖర్చు వస్తుందండి. నెల రోజుల కాడ నుంచి ఒరిస్సా కళాకారులను తీసుకొచ్చి నెల రోజుల ముందు నుంచే అమ్మవారిని తయారు చేయడము. ఖర్చులు అంటే మాకు ఇక్కడ కొంతమంది స్పాన్సర్లు ఉన్నారండి, వాళ్ళు కూడా ఇస్తున్నారు. వచ్చిన భక్తులు కూడా ఎంతో కొంత వాళ్ళకు తోచిన విరాళాలు కూడా ఇస్తున్నారండి. దానికి మాకు చాలా హ్యాపీ అండి. ఇప్పుడు పూజా కార్యక్రమాల దగ్గరికి వచ్చేసరికి కూడా కొంత ఆధ్యాత్మికంగా, సిస్టమ్గా, నియమనిష్టలతోటి ఉండాల్సి ఉంది. మీ టీం అందరూ అట్లా ఉంటున్నారు కదా? మంచిగా ఉంటున్నామండి. ప్రతి ఒక్కరూ నియమనిష్టాలతోటి పొద్దున సాయంత్రము నిత్యం పూజలు. ప్రతి ఒక్కరు చూడండి, మా తోటి మిత్రులు కూడా లుంగీలు, కండువలు కట్టుకొని సిస్టమేటిక్గా ఒకరు తీర్థప్రసాదాలు పెట్టడం, ఒకరు బొట్టు పెట్టడము, ఇంకొకరు కొంతమంది హోమం కాడు ఉండడు, కొంతమంది దేవత దగ్గర ఉండరు, కొందరు నైవేద్యాలు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన భక్తులకు కొద్దో గొప్ప తీర్థప్రసాదాలు ఇస్తే కూడా మాకు కూడా హ్యాపీ కదా. అదే పలానా కాడికి పోయినా మేము రెడ్డి కాలనీ దుర్గామాత దగ్గర పోయినందుకు మాకు మంచి హ్యాపీగా సంతోషంగా దర్శనాలు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మాకు రెస్పాన్స్ ఇస్తున్నారు, మాకు క్యూ పద్ధతిలో నిలబెడుతున్నారు అనేది కూడా మాకు కూడా మీకు కూడా అర్థమవుతున్నది కదా అండి. చూస్తుంటే కూడా పండుగ వాతావరణం. నిన్న మొన్న అయితే వర్షంలో కూడా వచ్చి భక్తులు
దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. ఎంత వర్షం పడ్డా కూడా దర్శనానికైతే ఇబ్బంది లేదండి. ఓకే, ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారండి మీ టీము? దాదాపు 40 మంది ఉన్నామండి. 35 నుంచి 40 మంది దాకా ఉన్నాం టీం మొత్తం. ఓకే, ఇంత నవరాత్రి ఉత్సవాలుగా కనుక ఇప్పుడు చూస్తే చాలా అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి. ఆ ఉత్సవాల అనంతరం నిమజ్జన కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు దీనికి? అయితే అనంతరం ఉత్సవం అయిపోయినాక 11వ రోజు 1 క్వింటన్ పసుపు, 1 క్వింటన్ కుంకుమ అభిషేకం చేసి అమ్మవారి పైనుంచి అభిషేకం చేసి ఒక 50 లీటర్ల పాలతో అభిషేకం చేసి మనకి ఇక్కడ ఫైర్ ఇంజన్ వాళ్ళ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అండి, మాకు వాళ్ళు సపోర్ట్ వల్ల మేము ఆ వాటర్ తెచ్చి ఇక్కడనే నిమజ్జనం చేసి వచ్చిన భక్తులకు ఆ మట్టిని కూడా మేము విక్రయం చేస్తున్నామండి. ఎందుకంటే ఆ మట్టిని మనం ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు కదా అండి, అదే మట్టిని తీసుకుపోయి వాళ్ళ కుండల్లో పెట్టుకుంటే తులసి చెట్టు పెట్టుకుని విక్రయం చేస్తారా లేకపోతే? విక్రయం చేస్తాం, మేము విక్రయం చేస్తామండి. ఆ మట్టిని కూడా ఎవరైనా భక్తులు మా కాలనీ వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఆ మట్టిని కూడా మేము విక్రయం చేస్తామండి. అమ్ముతారా? ప్రసాదం ప్రసాదం లాగా ఇచ్చారు. విక్రయం అంటే అమ్మడం అయితే లేదు, మీరు అడగడం దాన్ని మేము చెప్తున్నాం కానీ మేము 1 క్వింటన్ పసుపు, 1 క్వింటన్ కుంకుమ అభిషేకం చేసి అమ్మవారి పైనుంచి అభిషేకం చేసి ఒక 50 లీటర్ల పాలతో అభిషేకం చేసి మనకి ఇక్కడ ఫైర్ ఇంజన్ వాళ్ళ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అండి, మాకు వాళ్ళు సపోర్ట్ వల్ల మేము ఆ వాటర్ తెచ్చి ఇక్కడనే నిమజ్జనం చేసి వచ్చిన భక్తులకు ఆ మట్టిని కూడా మేము విక్రయం చేస్తున్నామండి. ఎందుకంటే ఆ మట్టిని మనం ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు కదా అండి, అదే మట్టిని తీసుకుపోయి వాళ్ళ కుండల్లో పెట్టుకుంటే తులసి చెట్టు పెట్టుకుని విక్రయం చేస్తారా లేకపోతే? విక్రయం చేస్తాం, మేము విక్రయం చేస్తామండి. ఆ మట్టిని కూడా ఎవరైనా భక్తులు మా కాలనీ వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఆ మట్టిని కూడా మేము విక్రయం చేస్తామండి. అమ్ముతారా? ప్రసాదం లాగా ఇచ్చారు. విక్రయం అంటే అమ్మడం అయితే? లేదు, మీరు అడగడం దాన్ని మేము చెప్తున్నాం కానీ మేము దాన్ని ప్రసాదం లాగా మేము ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే దాదాపు ఒక లారీ లోడ్ కదా అండి, దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఇదంతా గలీజ్ చేయడం అవసరం లేదు కదా, దాన్ని కూడా ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది. దాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని తులసి చెట్టు పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా అని. ఓకే, ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత 9 రోజులు ఉత్సవాలు అయిపోతాయి. 11వ రోజు మాత్రం క్వింటాలు పసుపు, క్వింటాలు కుంకుమను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పైనుండి కూడా అభిషేకం చేస్తూ అంటున్నారు. అలాగే ఇక్కడ పాలతో కూడా అభిషేకం చేసేటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ టీంతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అందరూ కలిస్తే పని విభజన చేసుకుంటే తప్ప ఇట్లాంటి ఉత్సవ నిర్వహణ సాధ్యం కాదు. కాబట్టి కొంతమంది భక్తులు అలాగే నిర్వాహకులతో మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు మాత్రం అక్కడ తన్మయత్వంతో చూస్తూ ఉండడమే తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళకి ఆటోమేటిక్గా భక్తి తత్పరత అనేది వాళ్ళ మనసులోనే నెలకొంటున్న నేపథ్యంలో మరికొంతమంది భక్తులు ఉన్నారు. స్వామి, ఇక్కడ ఎట్లా అనిపిస్తుందండి? చూసేటువంటి వాళ్ళకి కన్నుల పండుగగా ఉంది. అమ్మవారి ఇక్కడ ప్రత్యక్షమై మనకు కనిపించారన్నట్టు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? వచ్చినట్టుంది. ఈ అమ్మవారి దర్శనం కోసం మేము పెద్ద పెండాల నుండి వచ్చినాం సార్. దీని గురించి తెలుసుకొని అమ్మవారిని భారీగా పెట్టిన శ్రీకాంత్ వాళ్ళని తెలుసుకొని అక్కడ నుండి దర్శనం కోసం వచ్చినాం. పెద్ద పెండాల నుండి వచ్చినాం సార్. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. దానికోసమే చూద్దాం, దర్శనం చేసుకుని పోదామని వచ్చినాం సార్. బాగా బ్రహ్మాండంగా ఉంది. ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ఇక్కడ దర్శనం చేసుకున్నారు. చూసిన తర్వాత మీరు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? మేము అందులో చూసిన దానికంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా ఉన్నది. దానికంటే రెట్టింపు ఉన్నది. అవును స్వామి, బాగుంది, సంతోషంగా ఉంది. ఓకే స్వామి, ఇప్పుడు ఎందుకంటే ఒక మంచి టీం వర్క్ చేయాల్సి ఉంటుంది. 40 మంది మీ టీము. ఎందుకంటే అందరూ మళ్ళీ యూత్ అయి ఉన్నారు దాదాపు. అట్లాంటప్పుడు ఒక యువకులు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి అనుకుంటారు, ఏ కార్యక్రమం. కానీ భక్తి కార్యక్రమాలకు వచ్చేసరికి చాలా నిష్ఠతో ఉండాల్సి వస్తుంది. ఇక్కడ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటుందో ఆ పూజా కార్యక్రమాలు చేయడం అనేది ఒక కత్తి మీద సాము. అట్లాంటప్పుడు ఇంత 40 మంది, అసలు 4 యువకులు ఆపడమే కష్టం. 40 మంది ఒక్క తాటిపై ఉండడం వెనుక కారణం ఏంటనుకోవచ్చు? మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నది? స్వామి, మేము గత 16 సంవత్సరాల నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. ఇదే విధంగా కాలనీవాసులు కమిటీ అందరూ సహకరించడంతో మేము ఇంత భారీ ఎత్తున ఈ 16 సంవత్సరాల దుర్గా దేవి నవరాత్రులు జరుపుతున్నాం స్వామి. కమిటీ, కాలనీవాసులు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా పూజా కార్యక్రమాలు ఇక్కడికి రావడంతో ఉదయం కుంకుమార్చన అభిషేకం జరుగుతుంది, పంచామృత అభిషేకం. అదేవిధంగా హోమం జరుగుతుంది స్వామి. ఇదే ప్రతిరోజు ఉదయం హోమం జరుగుతుంది. 11 రోజులు అమ్మవారికి కుంకుమార్చన, పంచామృతాభిషేకం. అదేవిధంగా కొన్ని లక్ష్మీదేవి, కాళికామాత రోజు ప్రత్యేక పూజలు జరుగుతున్నవి. ఇదే విధంగా మా కమిటీలో 40 మంది కమిటీ అందరు యూతే అన్న. వాళ్ళు కూడా మాకు అంటే ప్రతి ఒక్కరు అయ్యప్ప మాల వేసుకోవడం, వీళ్ళందరికీ దీక్షలు తెలుసు కాబట్టి ఇంత భారీ ఎత్తున చేయడం జరుగుతుంది.
కమిటీ వాళ్ళందరూ కూడా కాలనీ వాసులు ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయడంతో ఇంత భారీ ఎత్తున మేము చేస్తున్నాం అన్న. ఓకే, ఇక్కడ ఎంతో సిస్టమేటిక్గా ఉంటుంది తప్ప నిర్వహణ జరగదు. కమిటీతో పాటు కాలనీ వాసులు కూడా, ఇక్కడ రెడ్డి కాలనీ వాసులు కూడా అందరు కలిసి ఒక సమన్వయంతో పనిచేస్తుంటే మనకు తెలుస్తుంది. మరికొంతమంది నిర్వాహకులతో మనం అర్థం ఎట్లా అనిపిస్తుంది స్వామి? చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడదాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అక్కడ యూత్ అంటే కొంత అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి టెక్నాలజీ పరంగా వెళ్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో నడవడం అంటే చాలా విషయం. ఎందుకంటే చాలామంది భవానీ మాలలు వేసుకున్నారు, కండువా వేసుకున్నారంటేనే అక్కడ ఎంతో భక్తి తత్పరత కనిపిస్తుంది. చూసేటువంటి వాళ్ళకు కూడా ఆ కండువను చూసేసరికి ఒక్కసారి అమ్మవారు ఆశీర్వచనాలు ఉన్నటువంటి వ్యక్తులుగానే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తన్మయత్వం కూడా వాళ్ళు పొందుతున్నారు. అట్లాంటిది ఇక్కడ భద్రకాళి మెయిన్ ఇక్కడ వరంగల్కు అమ్మవారు ఇక్కడ ఓరుగల్లు ఆడబిడ్డగా, ఓరుగల్లు కులదేవతగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అట్లాంటిది ఇక్కడే మరో ఇక్కడ అమ్మవారు ఇక్కడ 51 అడుగుల విగ్రహం కొలువు తీయడంతో ఇక్కడ భవానీ మాలలు ధరించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉత్సాహంతో చూస్తున్నారు. ఒకేసారి విరాట్ స్వరూపం ఇక్కడ మనకు ప్రత్యక్షమైందా అన్నటువంటి విధంగా వాళ్ళు ఆ భావనకు లోనవుతున్నటువంటి నేపథ్యంలో భవానీ మాలలు ధరించేటువంటి భక్తులు మనం కొంతమంది ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది స్వామి? చాలా ఘనంగా చేసిళ్ళు, చాలా బాగా అనిపిస్తుంది. అందుబాటులో చాలా చక్కగా ఏదైనా కూడా లైన్ అయినా కూడా క్యూ పద్ధతిలో ఏం డిస్టర్బెన్స్ లేకుండా సౌకర్యం, వాటర్ ఫెసిలిటీ, ప్రసాదం, నైవేద్యం అనేది అన్నీ అందుతున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వచ్చేసి గోదావరికని. గోదావరికేనా? ఓకే, ఇక్కడ మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు అమ్మవారిని చూసిన తర్వాత? మాదే అండి కమిటీ. ఓకే, ఇక్కడ ఉత్సవ నిర్వాహకులు, కమిటీ నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే ఇది చూసేటువంటి వాళ్ళకు ఈ చాలా చూడముచ్చటగా ఉంది. భక్తితో వచ్చేటువంటి వాళ్ళకు ఒక తన్మయత్వాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఇట్లాంటి వాతావరణాన్ని చూడాలంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే 51 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది కూడా ఒక ఆలోచన రావడమే చాలా గ్రేటు. అట్లాంటిది ఈ 11 రోజుల పాటు మీరు నిర్వహిస్తున్నారంటే దాని వెనుక కృషి ఎట్లా ఉంటుంది, మీ సమన్వయం ఎట్లా నడుస్తుంది? దీని అందరు సపోర్టు, కాలనీ సపోర్టు, మా యూత్ సపోర్టు, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది. ఇక్కడ ముఖ్యంగా అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరుగుతుంది. 16 ఏళ్ళ నుంచి చేస్తున్నారు? 16 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. మీరంతా టీమేనా? మేమంతా టీమే, కమిటీ. ఇక్కడ రోజుకు అందాదా ఎంతమంది భక్తులు వచ్చిపోతూ ఉంటారండి? ఇక్కడ రోజు ఒక 5,000 మంది భక్తులు కదిలి వస్తుంటారు. తర్వాత ఇక మాకు వాచ్మ్యాన్లను పెట్టడం కానీ ఇవన్నీ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగినది. అమ్మవారి దయ అంతే. ఇక 24 గంటలు అమ్మవారి దర్శనాలు ఉంటున్నాయి. 24 గంటలు అమ్మవారి దర్శనాలు ఉంటున్నారు. అయ్యగారు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఇంత వరకు అంటే రోజుకు ఒక 5,000 మంది భక్తులు కూడా వస్తున్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు. ఒక్కసారి ఆ పూజా కార్యక్రమాల వివరాలని కూడా ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు, ఇక్కడ అమ్మవారి నిర్వహణకు చేసేటువంటి పూజా కార్యక్రమాలు చేసేటువంటి ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. ఎట్లాంటి ఆలోచనలు ఇంత పెద్ద విగ్రహానికి ఏర్పాటు చేయడానికి పురికొల్పాయో మరింత సమాచారం తెలుసుకుందాము. భక్తుల కోరిక మేరకు ఆ భక్తులు వచ్చేటువంటి భక్తులు కూడా ఇంకా ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్యూ లైన్లో భక్తులకు అంటే హడావుడిగా ఉండకుండా భక్తులకు మాత్రం క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మధ్యాహ్నం సమయం కాబట్టి ఉదయం నుండే భక్తులు రద్దీ కనుక పెరిగింది. ఇప్పుడు కొద్దిగా ప్రసాదాలు కూడా యజ్ఞం పూర్తి చేసుకున్న తర్వాత ప్రసాదాలు స్వీకరించినటువంటి భక్తులు ఇక్కడ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. చాలామంది ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారు పద్మంలో కొలువు తీరినటువంటి అమ్మవారు ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ అమ్మవారిని కూడా ఇక్కడ ఉత్సవ విగ్రహం ఉన్నారు, అలాగే ఇక్కడ కొలువు తీరినటువంటి అమ్మవారు మొత్తం చూసినట్టయితే ఇక్కడ ఇంత పెద్ద ఒక విరాట్ స్వరూపం అయితే మనకు కనిపిస్తుంది. ఇంత పెద్ద అమ్మవారిని ఎక్కడా చూడలేదని చెప్పి వచ్చినటువంటి భక్తులు కూడా తన్మయత్వానికి లోనవుతున్నటువంటి ఆ నేపథ్యంలో ఇక్కడ చాలా వరకు పూజా కార్యక్రమాల్లో విశిష్టత నెలకొంటుంది. ఎన్నో కలశాలు కూడా ఏర్పాటు చేశారు. అసలు పూజా కార్యక్రమాల విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి ఒక్కసారి మనం ఆలయ నిర్వాహకులను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి నిర్వాహకులు కూడా ఎట్లాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు, ఉదయం నుండి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఇక్కడ అమ్మవారిని కూడా ఇక్కడ పుష్పాలతోటి కూడా అలంకరిస్తున్నారు. ఆ పుష్పాలతోటి పూజలు చేయడమే కాకుండా ప్రతిదీ కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్నారు. భక్తులను మాత్రం కొంత పరిమిత ప్రాంతం వరకే అనుమతిస్తున్నారు. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళ నిర్వాహకులు తప్ప ఎవరు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విధానాలు, ఎందుకంటే అమ్మవారి ఉత్సవ నిర్వహణ చేయాలంటే కూడా ఎంతో నిష్ఠతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క పూజా కార్యక్రమానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అమ్మవారిని కొలువుదీరుతున్నటువంటి మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి రూపంలో కొలువుదీరినటువంటి అమ్మవారు, ఆ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి అవతారంగా కూడా అంటే 9
అవతారాల రూపంలో కూడా పూజలు చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఆ పూజా కార్యక్రమాలు ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ పద్మదళంలో కూడా అమ్మవారు ఇక్కడ ఉద్భవించినట్టుగా మనకు సాక్షాత్కరిస్తుంది. ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అంటే కూడా కొంత ఆధ్యాత్మికంలో ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్వహణ చేయలేరు. ఏ చిన్న తప్పు జరిగినా కానీ భక్తులు కూడా కొంత అంటే నిర్వాహకులు కూడా కొంత బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 16 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారు కాబట్టి ఎలాంటి తప్పులు జరగకుండా ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ఆగమ శాస్త్రానుసారం అమ్మవారి పూజా కార్యక్రమాలు కైంకర్యాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రతిదీ కూడా భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అమ్మవారిని ఇక్కడ చూస్తే ఇంత పెద్ద విగ్రహము ఇంత పెద్ద అమ్మవారి స్వరూపం ఇక్కడ ఉందంటే ఇక్కడ చూసేటువంటి వాళ్ళు కూడా చాలా అంటే తెలంగాణ ప్రాంతమే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా తరలి వస్తున్నటువంటి విషయాలు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 30 రోజుల పాటు ఇక్కడ వేరే ఇతర రాష్ట్రాల నుండి ఆ కళాకారులను తీసుకొచ్చి అమ్మవారి రూపాన్ని ఇక్కడ సాక్షాత్కరింపజేసినట్టుగా తెలుస్తుంది. దీని వెనుక కూడా ఎంతో కృషి ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఆ కాలనీ వాసులు అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నుండి కూడా వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఉన్నారు. చిన్నపిల్లలు కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులు కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇంత పెద్ద అమ్మవారిని చూసిన తర్వాత వచ్చేటువంటి భక్తులు కూడా భక్తి శ్రద్ధలతోటి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా అమ్మవారి పసుపు కుంకుమలు సమర్పించుకుంటూ భక్తి శ్రద్ధలతోటి కూడా పూజలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ భక్తుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లుందమ్మా అమ్మవారి విగ్రహం చూస్తుంటే? చాలా బాగుంది, చాలా ఇదిగా ఉంది. అమ్మవారు చల్లని తల్లి చల్లగా. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం బాగుంది. ఓకే, ఇక్కడ కూడా ఫస్ట్ టైం బాగుంది. ఇక్కడ ద స్వామి అయ్యారు మీరేనా? ఓకే, అయ్యగారా మీరు? ఓకే ఓకే ఓకే. ఇంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఒక పెద్ద విగ్రహ నిర్వహణ అనేది మామూలు విషయం కాదు. అది తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా భక్తి శ్రద్ధలతో ఎక్కడ నిర్వహించింది లేదు. కాబట్టి ఇక్కడ ఆ కళాకారులను కూడా చాలా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా 30 రోజుల పాటు అమ్మవారి విగ్రహాన్ని చేస్తుంటే వారు కూడా నిష్టలోనే ఉండాల్సి ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తిలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఇప్పటి వరకు అమ్మవారి విగ్రహం చేయాలంటే మామూలుగా భక్తి ఉంటేనే సరిపోదు. ఇక్కడ మిగిలిన వాటికి ఏంటంటే భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నిష్టతోటి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎట్లాంటి సమన్వయంతో ఇక్కడ పనిచేస్తున్నారు? ఇంత పెద్ద విగ్రహం చేయాలన్నటువంటి ఆలోచన సంకల్పం మీకు ఎట్లా కలిగింది? గత 16 సంవత్సరాల నుండి మా రెడ్డి కాలనీలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. గత 3 సంవత్సరాల క్రితము అమ్మవారి పూజ అనంతరము కళలోకి వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున కనబడడంతో అదే సంకల్పంతో అంత పెద్ద భారీ విగ్రహాన్ని చూడాలన్న సంకల్పంతో ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా 51 అడుగుల అమ్మవారిని మట్టితోని చేపించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఒరిస్సా నుండి 25 మంది కళాకారులు గత నెల రోజులు శ్రమిస్తే ఇంత మంచి అమ్మవారు తయారవడం జరిగింది. గత 2 నెలల నుండి అందరం దీక్షలోనే ఉంటున్నాము. ప్రతిరోజు నాన్ వెజ్ కానీ ఇవన్నీ ఏవి లేకుండా ఒక్క పూట భక్తతోని ఒక పూట టిఫిన్తోని 2 నెలల నుండి శ్రమిస్తూనే ఉన్నాము. మాల అంటే 21 రోజు 9 రోజులు కాకుండా మీరు 2 నెలల నుండి దీక్షలనే ఉండి అమ్మవారిని ప్రత్యేక పూజలతోని కాలనీవాసులచే అందరితోని చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు అమ్మవారు కళలో సాక్షాత్కరించేది మీకేనా లేకపోతే మీ కాలనీ పెద్దలకు ఎవరికైనా? మాకే అండి, నాకే జరిగింది. జరిగితే గత 3 సంవత్సరాల నుండి ఇంత పెద్ద ఎత్తున పెట్టాలంటే మాకు మనీ పరంగా కూడా ఆర్థికంగా కూడా సమకూర్చుకోవాలి కనుక 3 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ సంవత్సరము మా రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అందరం కలగలిసి మనిషికి ఇన్ని వేసుకొని తర్వాత కాలనీ వాసులతో కొందరితోని డొనేషన్ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మాకు అనిపిస్తుంది ఏంటంటే ఎవరైనా నిష్ఠతోటి 12 సంవత్సరాలు ఏ లక్ష్యంతో పని చేస్తుంటారో వాళ్ళ లక్ష్యం ఖచ్చితంగా సాకారం అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ శ్రద్ధగా నిర్వహించినటువంటి ఉత్సవాలు అమ్మవారే మాతోటి కాలనీ వాసులతోటి అలాగే మిగిలినటువంటి వాళ్ళందరినీ పురిగొల్పి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించినట్టుగా చెప్తున్నారు. ఒరిస్సా నుండి కూడా 25 మంది కళాకారులు కూడా వచ్చి ఇక్కడ ఇంత పెద్ద అమ్మవారి విగ్రహ రూపాన్ని కూడా సాక్షాత్కరింపజేసి ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే 9 రోజుల పూజ కాదు ఇది. అమ్మవారి విగ్రహానికి సంబంధించి ఎప్పుడైతే ఇక్కడ అంకురార్పణ జరిగిందో అప్పటి నుండి అంటే 2 నెలల పాటు కూడా ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణంలోనే ఉంటున్నారు. మామూలుగా కామన్గా యూత్ అయితే అంత ఒక అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ప్రకారము సినిమాలు షికారులు అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యూత్ మాత్రం కేవలం ఆధ్యాత్మిక ప్రవృత్తిలోనే అంటే ఇప్పుడు కాదు గత 16 సంవత్సరాల నుండి కూడా ఇంతే ఆధ్యాత్మికమైనటువంటి భక్తి ప్రపత్తులతో చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ భక్తికి మెచ్చి అమ్మవారు సాక్షాత్కరించినట్టుగా మనకు స్పష్టంగా
అర్థమవుతుంది. ఆ సాక్షాత్కార రూపానికి కలలో వచ్చినటువంటి రూపాన్నే మళ్ళీ కళాకారులకు చెప్పి మళ్ళీ తనకే కాదు మిగిలినటువంటి భక్తులకు కూడా సాక్షాత్కరింపాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఇంత పెద్ద అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ తనకు ఉన్నటువంటి ఒక స్వప్నంలో సాక్షాత్కారమైనటువంటి ఆ రూపాన్ని కూడా భక్తులందరికీ పంచుతున్నారంటే నిజంగా అమ్మవారు కూడా వీళ్ళందరికీ సాక్షాత్కరించినట్టుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత యొక్క అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఇక్కడ వీళ్ళు నిర్వహిస్తున్నందుకు ఇక్కడ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ప్రవృత్తి కాబట్టి దీన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది భక్తులు కూడా భక్తి శ్రద్ధలతోటి వస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ దర్శించుకుంటున్నారు. ఒక్కసారి మనం భక్తులతో మనం మాట్లాడదాము. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ అమ్మవారిని చూస్తున్నంతసేపు? చాలా బాగా అనిపిస్తుందండి. ఇంత పెద్ద అమ్మవారిని మేము చూద్దామని మేము అందరం కలిసి ఒక 10 మంది కలిసి ఇక్కడికి వచ్చాము. ఇంత అద్భుతం అంటే అమ్మవారి రూపం అసలు అమోఘము, అద్భుతం, చాలా బాగుంది. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి దగ్గర యజ్ఞం చేయడం అంటే అది కూడా చాలా నిష్ట ఉన్నటువంటి పూజారులు మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యజ్ఞాలకు సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయిలో పరిణతి చెందినటువంటి ఋత్విక్కులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. మరి ఎవరెవరు చేస్తున్నారు, ఎంతమంది యజ్ఞంలో పాల్గొంటున్నారు, ఇక్కడ ఎంతమంది పూజలు చేస్తున్నారు స్వామి? ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 5 బ్రాహ్మణులచే ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ముందుగాల ఉదయము కుంకుమార్చన, పంచామృతాభిషేకము, నిత్యము హోమ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 2 రోజుల క్రితం లక్ష దీపోత్సవం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారికి లక్ష్మీమాత అవతారం సందర్భంగా 1,00,000 పుష్పార్చన జరిగింది. అలాగే రేపటి నుండి అన్ని రకముల పండ్లచే మహా అభిషేకం కూడా జరుగుతుంది. బ్రాహ్మణుడు ఇక్కడే ఉంటారు 5. ఒకరు భోజనానికి ఏర్పాటు చేసే లోపు మిగతా 4 ఇక్కడ పూజా కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ భోజనం అనంతరం నిత్యము అర్చన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఓకే, నిజంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత. 1,00,000 పుష్పార్చన కార్యక్రమం కూడా ఈరోజు జరిగిందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు మహాలక్ష్మి అమ్మవారు అంటే శుక్రవారం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి రూపంలోనే అమ్మవారు కొలువు తీరారు. ఆ కొలువు తీరినటువంటి అమ్మవారికి 1,00,000 పుష్పార్చన, మొన్న 1,00,000 దీపార్చన కూడా జరిగిందని చెప్పి అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటున్నటువంటి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్నటువంటి వాళ్ళు కూడా ఒకేసారి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల్లో శక్తి ప్రచోదనం జరుగుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం. మామూలుగా తెలిసినటువంటి వాళ్ళైనా తెలియనటువంటి వాళ్ళైనా సరే రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళు ఒక్కసారి అమ్మవారిని ఇక్కడ చూసినటువంటి నేపథ్యంలో వాళ్ళలో ఉన్నటువంటి పాప భీతి కానీ పటాపంచలైపోయేటువంటి అవకాశం అయితే ఇక్కడ అమ్మవారిని చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ 3 ముఖాలతోటి అమ్మవారు కూడా దర్శిస్తున్నారు. ఇక్కడ ఎన్నో చేతులతోటి అమ్మవారి యొక్క ప్రత్యక్ష రూపం తనకి ఏ విధంగా అయితే కళలో కనిపించినటువంటి రూపానికి ఒక సాక్షాత్కారం కల్పించిన విధంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతి పూజ కూడా ఒక ప్రత్యేకత నెలకొంటున్న నేపథ్యంలో ఇట్లాంటి వీళ్ళ యొక్క సంకల్పం దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పి వచ్చేటువంటి భక్తులు కోరుకుంటున్నారు. ఆర్టీవీ నిర్వాహకులుగా ఆర్టీవీ ప్రేక్షకులకు కూడా ఇక్కడ ఇంత అనుభూతి కలిగిస్తున్నందుకు వారికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి అందరూ అమ్మవారిని కూడా కోరుకుంటున్నారు. అట్లాంటి నేపథ్యంలో ఇంత అద్భుతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి రెడ్డి కాలనీకి కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి కాలనీ వాసులందరూ కూడా నిర్వాహకులకు కూడా ఒక ఆల్ ది బెస్ట్ చెప్దాము. ఇట్లాంటి పండుగలు కూడా దినదిన ప్రవర్ధమానమై కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచేటువంటి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేకతతో కూడా వచ్చి ఈ విధంగానే భక్తులందరినీ అలరించే విధంగా వాళ్ళు మరిన్ని ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి మనము కోరుకుందాం. హనుమకొండ రెడ్డి కాలనీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.